రేపు ఇంతకు ముందు ఎవ్రీ సిన్ యువర్ ఎంటైర్ లైఫ్, నీ జీవితం మొత్తం కన్నా ఆయన ఎక్కువ జీవించి ఉంటాడు కాబట్టి యుగ యుగాలకి నీ పాపం తను తీసుకున్నాడు. చూడండి, దేవుడు మారమని చంపడు, ప్రేమతో చంపేస్తాడు. నీకు అసహ్యం వేసింది ఆ ప్రేమ ముందు పాపం. అక్కడ ఏం జరిగింది తెలుసా? నేను అక్కడ నుంచున్నాను కదా, ఒక దోత వచ్చి ఎట్లా లోపలికి పెట్టని పెట్టింది. అది చూసి నేను నవ్వుకున్నాను అనమాట. వీళ్ళకి అయిపోయిందని 4th month లో చెప్పిస్తారన్న, అబ్బాయి పుట్టబోతున్నారు. నాకు అర్థమయ్యేది కాదు. ఏంది టెస్ట్ చేయకముందే బాబు కన్సీవ్ అని చెప్పారు, మరి అబ్బాయి పుడతారని చెప్పారు. ఇక వాటిని నేను దృఢంగా నమ్మాను అనమాట. బాబుకి ఏం ప్రాబ్లం లేకుండా చాలా హ్యాపీగా బయటకు రావడం జరిగింది. ఈరోజు మొన్న ఫ్రైడే లైఫ్ క్లాస్, అగైన్ వెన్స్డే కూడా అదే క్లాస్. ఇన్ బిట్వీన్ ఈ సండే ఆ ట్రాక్లోనే ఉండాలి. ఇట్ ఏ వెరీ ఇంపార్టెంట్ లెసన్. మనకి పరిస్థితులు చాలా వస్తూ ఉంటాయి, బట్ మన దగ్గర ఆన్సర్స్ ఉండవు పరిస్థితులకి. సో మనం ఎట్లా వెళ్ళాలి ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం. ఓకే, ఇది నిజంగా రెవల్యూషన్, బట్ మీ దురదృష్టం నేను దాన్ని ఎక్స్ప్లెనేషన్కి తీసుకొని వస్తాను. నిజంగా ఇది రెవల్యూషన్గా మాట్లాడుకుంటే మీ లైఫ్స్ని బతికిస్తుంది. బట్ సాడ్ థింగ్ ఏంటంటే మీకు అర్థం కావాలని కిందకి చెప్పాలి. ఓకే, సో లెట్ us go. 1 Corinthians chapter 2. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవల్లని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మ దేవుని శక్తి కనపరచు దృష్టాంతాన్ని వినియోగించింది. Verse 7. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాను. ఈ జ్ఞానము మరొక ఉండను, జగదుత్పత్తికి ముందుగానే దీన్ని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించింది. ఈ లోకాధికారుల ఎవరికి తెలియదు. అది తెలిసి నుండి నేడల మహిమ స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉంది. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదని రాయబడినది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరుచున్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే కానీ మనుషులు ఎవరికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియదు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకు మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులు సరిచూచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చే బోధించుచున్నాము. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి ఎట్లున్నాయి? వెర్రితనంగా ఉన్నాయి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును, కానీ అతడు ఎవరిని చేతనైనా వివేచింపబడ్డు. ప్రభు మనసు ఎరిగి ఆయనకి బోధింపగలవాడేవాడు. మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారు. ఇప్పుడు verse 7 చూడండి. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాను. సో దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించున్నాను. దాని ముందు అన్నాడు, ఈ జ్ఞానం ఏమైంది? వాజ్ హిడెన్, అది దాచబడింది. ఈ జ్ఞానము మరుగై ఉండేది. ఎఫెసీయులకు రాసిన పత్రికలు, ఇంతకు ముందు ఉన్న ప్రవక్తలకు ఆయన తెలియజేయలేదు అన్నాడు. ఎంతోమంది తెలుసుకొని కోరి తెలుసుకోలేదన్నాడు యేసుక్రీస్తు రాజులను, ప్రవక్తలు. సో ఇట్ వాస్ హిడెన్. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు
జగత్తు ఉత్పత్తికి ముందుగానే ఏమీ సృజింపబడక మునిపే కొన్ని ఆయన హైడ్ చేసి పెట్టాడు. దేని కొరకు? మన మహిమ నిమిత్తం. ఓకే, సర్టెన్ థింగ్స్ వర్ హిడెన్, అవి దాచబడి ఉన్నాయి. అది ఏంటి అంటే జ్ఞానం. అది మన కోసం, మన మహిమ నిమిత్తం ఆయన దాచిపెట్టాడంట. సో ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. ప్రభువా, వాళ్ళకి ఏది అవసరమో నువ్వు వాళ్ళతో మాట్లాడమని, తండ్రి, ఉన్న ప్రతి పరిస్థితికి నీ జవాబు వాళ్ళకి దయచేయమని, తద్వారా వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళకి విజయం, మహిమ, సమాధానం నువ్వు దయచేయమని, అన్నిటి పరిస్థితులన్నింటినీ దాటి వాళ్ళని దానిపైన నిల్చుండబెట్టు. నా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే, లైఫ్లో సిచ్యువేషన్స్ వస్తాయి, పరిస్థితులు. ఓకే, బట్ లోకస్తులకి పరిస్థితులు వస్తాయి, మనకి వస్తాయి. సాధారణంగా మనుషులకు కలిగు శోధన తప్ప మరి మీకేమీ కలగలేదు అన్నాడు. కామన్ పీపుల్కి ఏమొస్తాయో మనకు కూడా అవే వస్తాయి అన్నాడు. బట్ మరి కామన్ పీపుల్కి మనకి ఏంటి తేడా? వాళ్ళు చూసి గెలుస్తారు, మనం చూడకుండా గెలుస్తాం. వాళ్ళు ఏదైనా కష్టపడాలి, మనం విశ్వాసంతో చేస్తాం. ఓకే, సో చాలా పెద్ద తేడా ఉంది. వాళ్ళైతే కోప్పడో, కొట్టో, తిట్టో పని చేయించుకుంటారు, మనం దేవుడితో పని చేయించాలి. ఇట్స్ అ బిగ్ డిఫరెన్స్. పరిస్థితులు వస్తాయి, పరిస్థితుల్ని ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి ఒక విధంగా సాల్వ్ చేస్తారు. దేవుళ్ళు లేని వాళ్ళు ఫ్లెష్తో సాల్వ్ చేస్తారు. సొల్యూషన్ లైస్ ఇన్ ద స్పిరిట్. ఆత్మలో ఉంటుంది జవాబు. సో ఈరోజు మీ అందరికీ నిజంగా కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నోళ్ళకి జీవితం ఎటు వెళ్ళాలి అనేది అర్థం కాకపోతే, లేకపోతే ఎటు వెళ్తుంది నా లైఫ్ అని మీరు అనుకుంటున్నారు అనుకుందాం. అసలు ఏం చేస్తున్నాను నేను, నాకు ఇదేం అర్థం కాలేదు, హౌ షల్ ఐ గో అబౌట్ ఇట్, ఎట్లా నేను దీన్ని దాటను, ఎలా వెళ్ళను. సో మీరు అలాంటి ఒక చిక్కులో, ఇరుకులో, ఇబ్బందులో ఉన్నట్టయితే ఈ వాక్యం మీకు 100% హెల్ప్ చేస్తుంది. ఓకే, సో ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఒక్కొక్క మైల్ స్టోన్ దగ్గరికి వస్తాం. ఓకే, మైల్ రాయి. ఆ మైల్ రాయి దగ్గరే చాలామంది పడిపోతారు. అది దాటాల. అది దాటలేదు అనుకుందాం, దేవుడు ఎలా, నేను ఎన్నోసార్లు చెప్పాను, మెట్లు పెడతాడు. నువ్వు ఆ మెట్టు కనుక దాటకపోతే 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఆ మెట్టు అట్లనే ఉంటుంది. ఓకే, యూ హ్యావ్ టు, నువ్వు దాటి తీరాలి. ఓకే, తప్పించుకోవడానికి ఏముండదు. సో వాక్యాన్ని మీరు ఎట్లా తీసుకోవాలంటే, నేను ఇప్పుడున్న సమస్యలో నుంచి బయటికి రావాలి. ఎగ్జిట్ ఏంది, ఎలా బయటికి రాను, వాట్ ఈస్ ద వే, దారేంటి? మీరు ఎన్నో ఆలోచించి ఉంటారు, ఎన్నో థింక్ చేసి ఉంటారు, ప్లాన్స్, ఓకే, పీపుల్, కనెక్షన్స్ ఎన్నో మెయింటైన్ చేసి ఉంటారు. బట్ ఎట్లా బయటకు వస్తారు? మీకు అది ఒక $1 బిలియన్ క్వశ్చన్. అంటే మీరు ఎంతమందికి సమాధానం ఉంది? ఉండదు ఖచ్చితంగా. ఎందుకంటే యూ ఫైటింగ్, మీకున్న పరిస్థితితో మీరు పోరాడుతున్నారు. అది మిమ్మల్ని కూర్చొనివ్వదు, నుంచోనివ్వదు, గజిబిజి. మైట్ బి థింకింగ్, నువ్వు ఆలోచిస్తూ ఉంటావు, దీనికి ఎట్లా, అట్లా చేయనా, ఇట్లా చేయనా, ధైర్యం సరిపోదు, భయం ఉంటుంది, సమస్య ఉంటాయి, దేవుడు ఎక్కడి నుంచి ఇస్తాడు, ఎలా చేస్తాడు. సో లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్స్. ఓకే, సో ఈరోజు వీటికి మనం ఒక ఆన్సర్ దేవుడి ద్వారా తెలుసుకుందాం. లైఫ్లో ఏ పరిస్థితి వచ్చినా చూడండి, ఇట్స్ బై డిజైన్, నాట్ బై యాక్సిడెంట్. నేను ఇది ఎన్నోసార్లు చెప్పాను. అది ప్రణాళికలో భాగంగానే, మీకు హఠాత్తుగా ఏదో సంభవించింది కాదు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు లైఫ్లో ఈ పరిస్థితులు ఎందుకు వస్తాయి?
ఏం దేవుడు అక్కడ మనం తెలుసుకోవాల్సింది అనుకుంటుంది ఏంటి? వాటిని దేవుడు ఇచ్చే పరిస్థితుల్ని హౌ ఆర్ వి సాల్వింగ్, మనం ఎలాగ వాటిని పరిష్కరించ ప్రయత్నిస్తున్నాం. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దేవుడిలో ఉండేవాడికి దేవుడిలో లేనివాడికి ఇది భారీ తేడా. ఓకే, అందరు ఎందుకు గెలవలేరు, అందరు ఎందుకు ఓడిపోతారు లైఫ్లో అంటే, ఎందుకని ఆగిపోతారంటే అక్కడే వాళ్ళు సాల్వ్ చేసుకునే దగ్గర శరీరం డామినేట్ చేస్తుంది, వాళ్ళ థింకింగ్ డామినేట్ చేస్తుంది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ డామినేట్ చేసి వాళ్ళ సొంత ఆలోచనలు ఏదో చేయబోతారు, పని జరగదు, ఇంకా ప్రయత్నిస్తారు, జీవితం అంతం వరకు ప్రయత్నిస్తూనే ఉంటారు, ఏది పని చేయదు. ఓకే, సో లోపలికి వెళ్దాం. అసలు పరిస్థితి ఎలా ఉంటుంది అనేది, నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ఏ క్రైసిస్లో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, అసలు అదంటే ఏంటి నీకు అర్థమైందా? మీ పరిస్థితిని మీరు డిఫైన్ చేయండి. వాట్ ఈజ్ ఇట్? ఏంటది? నాకు అనారోగ్యం, నాకు చాలా బిజినెస్లో లాస్ వచ్చింది, నేను పోగొట్టుకున్నాను, రక్షణ పోయింది, సో మెనీ, దేవుడిలో ఉండేవాడిని, ఫెయిల్డ్ మెనీ టైమ్స్, కుటుంబంలో రిలేషన్షిప్స్ మధ్య ప్రాబ్లం, సో డివోర్స్లు అవి ఇవి, సో మెనీ థింగ్స్, గొడవలు, తగాదలు, సో మెనీ. ఏ పరిస్థితి కూడా మీకు ఓరకట్టేదో ఏదో జరగదు. ఓకే, ప్రజలకి అసలు ఏం జరుగుతుందనే తెలియదు. ఓకే, మీరు మీ పర్స్పెక్టివ్లో, మీ ఆలోచన విధానంలోనే దేవుణ్ణి ఆలోచిస్తున్నారు కాబట్టి సమస్యలు అలాగే ఉన్నాయి. నేను ఆన్సర్ చూపిస్తాను చూడండి. యాక్చువల్గా అసలు ఎలా జరిగిద్దంటే, చెప్పాను కదా ఎక్స్ప్లెనేషన్లో పెడతానని, నో రెవల్యూషన్, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే అసలు ప్రతి పరిస్థితి దానికన్నా ముందు ఏం జరుగుతుందంటే, ఇట్ ఈస్ గాడ్స్ ప్లాన్. ఓకే, ముందు దేవుడు ఏం చేస్తాడంటే ఒక ప్లాన్ వేసాడు. అర్థమవుతుందా? ఎప్పుడు వేసాడు? జగత్తు పునాది వేయబడక మునిపే, జగదుత్పత్తికి ముందుగానే దేవుడు దీన్ని మన మహిమ నిమిత్తము నియమించను. ఓకే, సో రైట్ నౌ చూడండి, ఏ సమస్యను కూడా అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. చచ్చిపోతాం అలా చేస్తే. ఓకే, ఇదే కదా నాకు తెలుసు అని నువ్వు అనుకుంటే ఎప్పుడైనా ఓటమి నీకు బాగా తెలిసినప్పుడు వచ్చింది. ఓకే, నువ్వు నీ శక్తిలో ఓడిపోతేనే ఓడిపోయినట్టు, నీ బలహీనతలో ఓడిపోతే అది ఓటమి కాదు. ఓకే, మనకి 100% డ్యామ్ షూర్ అనుకుంటాం, అక్కడే పడతాం. అర్థమవుతుందా? సాతాను నేను అంత గర్వించేలాగా చేస్తాడు, లేదంటే నువ్వు బాగుపడవు, తర్వాత నువ్వు తలెత్తుకోలేవు. రైట్? సో ఇప్పుడు ఏంటంటే దేవుడు ఒక ప్రణాళిక చేస్తాడు. ఆ ప్రణాళికని ఏం చేస్తాడంటే హైడ్ చేస్తాడు. ఓకే, ఏం చెప్పాను? సో మేక్ ఏ ప్లాన్ ఫస్ట్. దేవుడికి ఒక ప్లాన్ ఉంటుంది, ఆ ప్లాన్ని దాస్తాడు. మళ్ళీ చెప్తా, జగదుత్పత్తికి ముందుగానే దేవుడు ఒక ప్లాన్ వేసి ఉంచుతాడు, దాన్ని దాచిపెడతాడు. మీకేమైనా అర్థమైందా? ఏమీ లేనప్పుడే నీ గురించి ఆయన ఆలోచించి పెట్టాడు. నువ్వు ఇలా వెళ్ళాలి అని తను నిర్ణయించాడు, దాన్ని దాచిపెట్టాడు, మరుగు చేశాడు. ఎక్కడి నుంచి మరుగు చేశాడంటే నీకే దాచిపెట్టాడు. మీకు అర్థమవుతుందా? ద సిచ్యువేషన్ దట్ యు ఆర్ గోయింగ్ త్రూ రైట్ నౌ, అది నీకే మరుగు చేశాడు. నువ్వే పరిస్థితి నుంచి వెళ్తున్నావో అది నీకు హిడెన్, బట్ ఇట్ వాస్ ప్లాన్డ్. అది ఆల్రెడీ ప్లాన్డ్, యూ డోంట్ నో, కానీ నీకు తెలియదు. మీకు అర్థమవుతుందా? దేవుడి డిజైనే అది. అందరూ పరలోక రాజ్యంలోకి వెళ్ళారు, ఇరుకు మార్గంలో కొంతమంది వెళ్ళగలుగుతారు. ఓకే, వాళ్ళు ఎట్లా అంటే కనులుండి వాళ్ళ వల్ల కాదు. సో ఒకసారి మత్తయి సువార్త 13వ అధ్యాయం
నిమిత్తము నేను ఉపమాన రీతిగా బోధించుతున్నాను. ఈ ప్రజలు ఏమంట? కనులారా చూడాలి, చెవులారా వినాలి, గ్రహించి, ఓకే, కళ్ళారా చూసి చెవులారా విని గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము కొవ్వినది. వారి చెవులు వినుటకు మందములైన, వారి కన్నులు మూసుకొని ఉన్నారు. కనుక మీరు వినుట మట్టుకు ఏం చేస్తారు? వింటారు. గ్రహింపరు. చూచుట మట్టుకు చూస్తారు, ఎంత మాత్రమును తెలుసుకొనరు. ఓ మై గాడ్, దేవుడా! ఈ మాటని నవిలి పిప్పి చేసుకొని జ్యూస్ చేసుకొని తాగేయండి, మీ బ్లడ్లోకి వెళ్ళిపోవాలి. ఓకే, దేవుడు ఎలా పెట్టాడంటే ఆ పరిస్థితిలో నువ్వు ఉంటావు, నువ్వు చూస్తావు, తెలుసుకో, వింటావు, గ్రహించవు. హలో, బాధలండి, కష్టాలండి, నాకు ఆ ఉత్పద్రవం వచ్చింది, రైట్ నౌ ఐ డోంట్ నో వాట్ టు డూ. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. మినిస్ట్రీలో ఈ పాయింట్కి వచ్చాను, ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అరే, అనవసరంగా ప్రారంభించిన వ్యాపారంలో ఒక పాయింట్కి వస్తాడు, ఏం చేయాలో అర్థం కాదు. దేవుడా, ఒకళ్ళు వచ్చారు కరోనా ముందు వచ్చి, ఏంటండి అన్నాను, నేను ఒక బిజినెస్ పెట్టానండి గాంధీ రోడ్లో, చాలా ఖర్చు పెట్టింది, ఒక lakhsలో ఖర్చు పెట్టింది. ఇప్పుడు పరిస్థితి ఏంటో అర్థం కాలేదు. సరే, నేను చూసి చెప్పాను, సరే ఏం కాదండి, కొంతసేపు ఉండండి, నేను రెంట్ కూడా కట్టలేకపోతున్నానండి. మనకు కావాల్సినవి అట్లాంటివి. ఓకే, ఆయన ఏం చేశాడు? హీ ప్లాన్డ్ ఇట్. ఆయన ప్లాన్ చేసి దాన్ని మరుగు చేశాడు. జక్కయ్యకి తెలుసా జక్కయ్య మారు మనసు పొందుతాడని? సురోఫనికి స్త్రీ తెలుసా ఆమె విశ్వాసం గొప్పదని, రక్షింపబడిద్దని? సారేపాత విధవరాలకి ఒక పరిస్థితి వస్తున్నప్పుడు ఇట్స్ ఎ మిస్టరీ. ఆ ప్రాబ్లమ్ విత్ పీపుల్ ఇస్, ప్రజలతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే దే విల్ ట్రై టు సార్ట్ ఇట్ అవుట్. ప్రజలు దాన్ని పరిష్కారం కనిపెడతారు, చాలా డేంజర్. ఓకే, బికాస్ శరీరం దేవుడు ఆలోచించిన దానికి అతుకేయాలని ప్రయత్నిస్తుంది. ఒక్క సమస్య తెచ్చుకో, ఉంది ఒక సమస్య, నువ్వు శరీరంతో దాన్ని డీల్ చేసినప్పుడు నీకు 20 సమస్యలు వస్తాయి. ఓకే, నాకు తెలిసిన వాళ్ళు పోయి చనిపోయారండి, మా ఇంట్లో బాగలేదు. ఓకే, ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? ఎందుకు వచ్చింది? వాట్ ఈస్ ది ఆన్సర్? ఏంటి జవాబు? దానికి నువ్వు కూర్చుంటావు, డిప్రెషన్ అంటావు, థింకింగ్ అంటావు, ఎవరు లేరు నాకు, దేవుడు ఒక్కడే. కానీ ఎందుకు దేవుడా ఇలా చేసావు? నువ్వు మంచి, అది ఇది ఏం పని చేయవు. హలో, నువ్వు ఎన్ని అనుకున్నా నువ్వు అనుకుంటానే ఉన్నావు, స్టిల్ ప్రాబ్లం అది. ఇది ఎందుకు అయ్యింది, ఇది ఎందుకు అయ్యింది, ఇలా ఆల్వేస్ క్వశ్చన్. నువ్వు ప్రతి గూగులు అది క్వశ్చన్ చేస్తూనే ఉంటావు. ఎప్పుడు నా జీవితం ఇంతేనా, నాకు సమస్యలేనా, నా కష్టాలేనా, నేను ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి బాగుపడింది లేదు. నువ్వు చూడటానికి చూస్తావు, వినటానికి వింటావు, గ్రహించవు, తెలుసుకో. ప్రాబ్లం ఏంటి? నువ్వు గ్రహించవు, నువ్వు తెలుసుకో. వాట్ ఈస్ దాట్? ఏది గ్రహించను, ఏది తెలుసుకోను? నేను నీకు ముందే చెప్పాను, నువ్వు ఇప్పుడు వెళ్తున్న పరిస్థితి ఈజ్ డిజైన్డ్. ఓకే, అది జగదుత్పత్తికి ముందుగా దేవుడు నీ మహిమ నిమిత్తం దాచుంచాడు. ఇట్స్ హిడెన్ అండ్ దాచిపెట్టాడు అనమాట ఒకదాన్ని. ఓకే, సో బాగా అర్థం చేసుకోండి దేవుడిని. ఫస్ట్ ఆయన ఏం చేస్తాడు? ప్లాన్ చేస్తాడు. తర్వాత దాన్ని ఏం చేస్తాడు? మరుగు చేస్తాడు. ఇది అర్థం కాకపోతే ప్రతి ఒక్కడు మీ మీద బాస్ అవుతాడు. ఓకే, అందరూ మీకు సలహాదారులు అయిపోతారు, ఏదేదో చేస్తారు. రైట్, దేవుడు ప్లాన్ చేస్తాడు, తర్వాత దాన్ని హైడ్ చేస్తాడు. ఎక్కడి నుంచి హైడ్ చేస్తాడు? మీకే. ఓకే, ఒక్కసారి జాన్ తీయండి, యోహాను సువార్త చాప్టర్
11. 11 తర్వాత వస్తుంది, 12 చూద్దాం. ఇప్పుడు యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసం ఉంచరైరి. ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం. వాళ్ళ ఎదుట దేవుడు అన్ని సూచక క్రియలు చేసినా వారి ఆయన యందు విశ్వాసం ఉంచరైరి. ఏం మాట అది. ఇప్పుడు నేను సేవ చేస్తున్నాను అనుకుందాం. ఒకరోజు ఏమైందంటే, ఒకరికి పిల్లలు లేరు, 1-2 years నుంచి పిల్లలు లేరు. అదే ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత కొన్ని రోజులకి అమ్మాయి కన్సీవ్ అయింది. కన్సీవ్ అయిన తర్వాత ఒకరోజు చెప్తా నేను ప్రార్థన చేసుకున్నాను కాబట్టి దేవుడు నాకు బిడ్డనిచ్చాడు, సో మై ప్రేయర్ ఈజ్ గ్రేట్ అనింది. పక్కన ఒక వ్యక్తి ఈయన నా వైపు చూసింది. అంటే నువ్వు ప్రార్థన చేస్తే అమ్మాయికి పిల్లలు పుట్టలేదా? ఆ అమ్మాయి ప్రార్థన చేసుకుంటే పుట్టిందా? అలా అయితే ముందే పుట్టాలి కదా. మీకు అర్థమవుతుంది? అప్పుడు నేను చెప్పాను, ఆయన వారి ఎదుట ఇన్ని సూచక్రియలు చేసినా వారు ఆయన యందు విశ్వాసం ఉంచరైరి. మీకు అర్థమవుతుందా? ఆహా, మీకు అర్థం కాలా? ఇది నువ్వు మనుషులకి మంచి చేస్తావు, ఇంకోటి చేస్తావు, బట్ నీకు తెలుసా ఏమి రాయబడి ఉందో? నువ్వు ఆ ప్రజలు నేను చేసిన మంచిని ఒప్పుకోవాలంటావు, చచ్చినా ఒప్పుకోరు. నువ్వు వాళ్ళ కోసం జీవితం పెడతావు, వాళ్ళు ఎంట్రుకతో తీసి పడేస్తారు. ఎందుకు ఇలా అనుకుంటావు? ఎందుకో తెలుసా? దేవుడు అట్లా డిజైన్ చేశాడు. ప్రభు మా వర్తమానం ఎవడు నమ్మాను, ప్రభు యొక్క బాహు ఎవనికి బయలుపరచండి, నేను అద్భుతమే చేయి, సూచక్రియే చేయి. దేవుడు ఎట్లా రాశాడంటే, వీడు అద్భుతం చేసినా వీడిని నమ్మరు. హలో, దట్ వాస్ ద ప్లాన్. స్మైల్సే చేస్తాడు. అది స్మైల్స్ చేశాను, ఏది నువ్వు చేసింది అంటారు. అది అలాగే జరగాలి. ఓకే, అది ఇప్పుడు యేసుక్రీస్తు అంట అందరినీ అక్కడ అసలు ఆయన నీడతోటి లేచారు. ఓకే, బాగలేని వాళ్ళంతా అసలు ఆ మిరాకిల్ సర్వీసెస్ వేరేగా ఉండేవి, రైట్? అలాంటిది ఆయన అద్భుతాలు సూచక్రియలు అలా చేస్తుంటే ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసం ఉంచరైరి. నమ్మకం మాత్రం ఇవ్వలేదు దేవుడు, అద్భుతాలు బాగా ఇచ్చాడు, ఎవ్వరికి విశ్వాసం ఇవ్వలేదు. యు సీ ద డిఫరెన్స్? మీకు అర్థమవుతుందా? నువ్వు అనుకుంటావు నేను మినిస్ట్రీ స్టార్ట్ చేశాను, ఇంత మంచి వాక్యం ఇంకెవడైనా చెప్తాడా, ఇంత బాగా ఎవరైనా ప్రార్థన చేస్తారా మీకోసం, నేను నువ్వెన్ని చేసినా వారు నీ యందు విశ్వాసం ఉంచరైరి. ఓకే, నువ్వు మొత్తుకో నీ భార్యతో, నాలాంటి వాడు నీకు దొరకడాను. ఓకే ఓకే, విశ్వాసం ఉంచదు తను, సరేనా? నువ్వు ఎన్ని సూచక క్రియలు చేసినా, బికాస్ నీకు వాక్యం అర్థం కాలేదు, దేవుడు ఎలా సెట్ చేశాడు ప్లాన్ అనేది నీకు తెలియలేదు. ఓకే, కష్టపడ్డవాడికి డబ్బులు వస్తాయి అనుకుంటావు నువ్వు. నీ ఎంత కష్టపడ్డా కానీ రాబు. ఓకే, అది ఆ విధంగా ప్రభు యొక్క బాహు ఎవరికి బయలుపరచబడింది. సో ఇట్ వాజ్ రిటన్. యేసుక్రీస్తుకి దేవుడు అట్లా రాశాడు. మీకు తెలుసా? పోతే యేసుక్రీస్తుకి తెలుసు కాబట్టి సమాధానంలో ఉన్నాడు. రోజుకి ఒక 20,000 మిరాకిల్స్ మనం చేస్తాం. మీరు విన్నారా? రోజుకి ఒక 20,000 చేస్తాడు ఆయన అద్భుతాలు. పోతే ఎవడు నమ్మడు, అంతే. అయ్యో కొరాజిన సిటీని బాగు చేస్తే సిటీ నమ్మల. బెత్సైదా ప్రభు యొక్క బాహు. దేవుడు ఎలా పనిచేశాడంటే నా భూతో నా భవిష్యత్తు అసలు వణికిచ్చాడు సిటీని. అలాంటి అద్భుతాలు చేస్తే ఒకడు వెళ్తుంటే ఒక పాడి ముట్టుకుంటే చిన్నవాడు లేచాడు కామ్గా. ఓకే, జీవితాలను మారుస్తుంటే ఎవడికి తెలియదు. హలో, దానికి నీకు గుర్తు పెట్టుకొని నీకు ప్రమోషన్ కూడా ఇవ్వాలంట, అట్లా కుదరదు. ఓకే, సో ఇప్పుడు ఏమన్నాడు? యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి కనబడకుండా దాగి ఉండెను.
ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేరు. ఎందుకని విశ్వాసం ఉంచలేదు? ప్రభు మా వర్తమానం ఎవడు నమ్మాడు? ప్రభు యొక్క బాహు ఎవరికి బయలుపరచబడినని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యము నెరవేరునట్లు ఇది జరిగింది. మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తుని ఎందుకు నమ్మలేదు? నేను దేవుడయ్యుండి కిందకు వచ్చి సేవ చేసి శరీరంలో వచ్చి అని ఏడ్చాడా యేసుక్రీస్తు? ఏమన్నా నేను ఇంత కష్టపడి చేస్తే మీరు ఎందుకు నమ్మలేదు అన్నాడా? నో, హీ నోస్. దేవుడు ప్లాన్ ఏంటో అతనికి తెలుసు కాబట్టి ఆయనకి హిడెన్ కాదు, అది స్పష్టంగా తెలిసిపోయింది కాబట్టి ఆయన దిగులు పడకుండా ఉన్నాడు. అది జరుగుతుందన్నమాట, అది జరుగుతుంది ఇప్పుడు అని తెలుసుకున్నాడు. ఇప్పుడు చూడండి, ఇందు విషయమై వారు నమ్మలేకపోయారు. వాళ్ళు ఎందుకు నమ్మలేదు అనేది ఇప్పుడు జాన్ ఆన్సర్ చేస్తున్నాడు. అన్ని అద్భుతాలు చేసినా కానీ నమ్మలేదు. ఎందుకు నమ్మలేదు? ఎందుకు నమ్మలేదు? మీ పరిస్థితి కూడా అదే. పరిస్థితి ఎట్లా ఉంది? కష్టాలు ఎలా ఉన్నాయి? బాధలు ఎట్లా ఉన్నాయి? అప్పులు, బాకీలు, దేవుళ్ళో మనం పడిపోటాలు, ఇన్ని. ఓకే ఓకే, మరి నువ్వెందుకు విశ్వాసం ఉంచవే దానిలో? ఎందుకంటే వారు కనులారా చూచి హృదయంతో గ్రహించి మనసు మార్చుకున్న వల్ల స్వస్థత పరచబడుకున్నట్లు వారి కన్నులకు అంధత్వం కలుగు చేసి వారి హృదయం కఠినపరచనని యెషయా మరి ఒక చోట చెప్పాను. ఎందుకంటే వాడికి కళ్ళ ఉండి కళ్ళు కనపడట్లేదు, చెవులుండి వినపడట్లేదు, చూస్తున్నాడు గ్రహించట్లేదు, వింటున్నాడు తెలుసుకోవట్లేదు. మీకు అర్థమవుతుందా? మీ ముందున్న పరిస్థితి మీ వజ్రం అన్న సంగతి మీకు తెలుసా? వాట్ యూఆర్ గోయింగ్ త్రూ, నువ్వు వెళ్తున్న త్రోవ రాజమార్గం, కానీ ప్రజలకు ఇరుకు మార్గంగా కనపడుతుంది. ఓకే, ఏంది నా పరిస్థితి? ఇలా అయిపోయింది, మొత్తం అందరూ విడిచిపోయారు, అంత అయిపోయింది, డెస్టిట్యూట్. ఓకే, పరిస్థితికి నువ్వేంది జవాబిస్తున్నావు? అది నెరవేరినట్లు ఇలాగ జరిగినన్నాడు. ఓకే, సో ప్రజలకి ఒక ద లెసన్ హియర్ ఇస్, నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటో తెలుసా? మీ పరిస్థితి చబ్బుది కావట్లేదు. చెప్తాను, ఉండండి ఒక నిమిషం, వెయిట్ చేయాలి మీరు నేను చెప్పిందాక. మీ పరిస్థితి అది ఆణిముత్యం. ఏం చేస్తాం? మీకు ఫ్రీగా ఇచ్చేస్తున్నాను. మీ పరిస్థితి వాక్యం. మీ పరిస్థితి దేవుడి ప్లాన్. ఇంకో విధంగా చెప్తా, మీ పరిస్థితి దేవుడి జ్ఞానం, గాడ్స్ విజ్డమ్. ఇది జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగా దేవుడు నిన్ను నీ మహిమ నిమిత్తం నియమించాడు. ఈ కష్టంలోంచి నేను ఎందుకు వెళ్తున్నాను? జ్ఞాని నువ్వు, అందుకు వెళ్తున్నావు. బట్ యూ డోంట్ నో, నీకు తెలియదు నువ్వు జ్ఞాని అన్న సంగతి. బట్ నీ జ్ఞానం నిమిత్తం, నీ మహిమ నిమిత్తం దేవుడు నీకు ఉంచి పెట్టాడు. ఇక అవునా, ఇంత చిన్నదేంలో ఏమి జ్ఞానం ఉంది? నేను ఫెయిల్ అవటంలో నువ్వు ఆల్వేస్ సక్సెస్ ఆలోచిస్తావు, ఇంకోటి ఆలోచిస్తావు. హలో, నీ బలహీనతలు ఏందో ఆయన శక్తి పరిపూర్ణం అవుతుంటుంది. నీకు తెలీదు, నీకు విక్టరీకి దారే తెలియదు. నీకు అర్థమవుతుందా? రైట్. సో నీ పరిస్థితితో నువ్వు డిస్కనెక్ట్ అయ్యావు. సరే, ఇంకొక విధంగా చెప్తాను. ఇప్పుడు నాకు పరిస్థితి వచ్చింది. అప్పుడు హార్డ్ టైమ్స్ ఎలాగిది, ప్రతి ఒక్కడు ఎలా 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 ఇంకా వాగుతాడు, మాట్లాడతాడు, సాడీలు చెప్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు, ప్రార్థన చేయబుద్ధి కాలేదంటాడు, బైబిల్ చదవబుద్ధి కాలేదంటాడు, సో మెనీ థింగ్స్. ఓకే, బట్ యు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఏం జరుగుతుందో తెలుసా? ఎవడైనా పరిస్థితి ఏంటనేది వాడికి తెలియదు అనుకుందాం. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో నీకు తెలియదు అనుకుందాం. దేవుడు నీ దగ్గర దాక్కున్నాడు. మీకు అర్థం కాలేదు. 2 Kings ఓకే,
తీసారా? ఇప్పుడు చూడండి, ఇది ఎంత టఫ్ అయినా పని. ఓకే, మనకున్న కోట్లు పోగొట్టానయ్యా అని. డోంట్ వరీ, జస్ట్ వెయిట్. మనకి మన సమస్యతో ఒక కనెక్షన్ లేదు. ఆల్వేస్ డిటాచ్డ్. మన పరిస్థితిని మనం సరిగ్గా అర్థం చేసుకోవాల్సిన రీతిలో. ఓకే, నా ఇప్పుడు ఎలీషా ఉన్నాడు. ఎలీషాకి ఒక సిచ్యువేషన్ వచ్చింది. ఏంటంటే ఎలీషా ఒక ప్రాఫెసీ చెప్పాడు. ఆ ప్రాఫెసీలో ఏముందంటే ఒక ఆమెకి కొడుకు పుడతాడని చెప్పాడు. నా ఎలీషా చెప్పిన ప్రాఫెసీ డమా ఫెయిల్ అయింది. ఏంటంటే పుట్టాడు కానీ చనిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇదేంటి ప్రభువా నువ్వు అన్నాడా? నో. సో ఆయన ఒకవైపు ఉంటే సడన్గా క్రైసిస్ కేమ్, ఒక సమస్య అతనికి వచ్చింది. ఇప్పుడు ఎలీషా దాన్ని ఎలా రీడ్ చేశాడు, ఎట్లా అర్థం చేసుకున్నాడు? ఓకే, జస్ట్ వెయిట్, ఐల్ కమ్ హియర్. యేసుక్రీస్తు శిలువ మీదకి ఎక్కాడు. ఎంతో మంది ఆయన్ని చూశారు. ఒకడు నమ్మాడా? ఎందుకని? అర్థమవుతుందా? మీకు వస్తున్న పరిస్థితి ప్రతి ఒక్కడు నాకు తెలుసు అనుకుంటానే ఉన్నాడు. సహజంగా లోకంలో వచ్చేదిలాగా మీరు అనుకుంటున్నారు, అందుకే మీకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఒక ఆన్సర్ చూపిస్తాడు చూడండి. సో ఎలీషాకి ఒక సిచ్యువేషన్ వచ్చింది. అప్పుడు ఎలీషా చూడండి, దైవజను ఎందుకు వచ్చి అతను పట్టుకొని గెహజీ ఆమెను తోలివేయటకు దగ్గరకు రాగా, దైవజనుడు అంటే ఎలీషా ఆమె బహు వ్యాకులముగా ఉన్నది. రైట్. యెహోవా ఈ సంగతి నాకు తెలియజేయక మరుగు చేశాను. మీకు అర్థమవుతుందా? యెహోవా వెయిట్, నీకొస్తున్న పరిస్థితిని, నువ్వు ఉన్న ఈ పరిస్థితిలో దేవుడు నీకు దాన్ని దాచిపెట్టాడు. మీకు అర్థమైందా? నేను ఎందుకు సంవత్సరాలుగా ఇక్కడే రింగా రోజెస్ బీటింగ్ అరౌండ్ ద బుషెస్? ఎందుకని స్టాగ్నేషన్? ఎందుకని కల్స్ని బ్రేక్ చేయలేను? ఎందుకు పలాంది సాధించలేను? నేను ఎందుకు ఇట్లాగ అయిపోయాను? బికాస్ నీకు ఒకటి దూరంగా ఉంది, పరిస్థితితో నువ్వు కనెక్షన్ లేవు. ఆ కనెక్షన్ దాచుంచుకున్నాడు దేవుడు. దట్ యు హ్యావ్ టు నో. మీకు అర్థమైందా? ప్రతి ఒక్కళ్ళు వచ్చిన సమస్యని డీల్ చేయి ప్రయత్నిస్తారు, ఓకే, తెలుసుకోవటానికి ప్రయత్నించరు. యెహోవా దీనిని నాకు మరుగు చేసింది. మీకు అర్థమవుతుందా? సో నీకు ఒక పరిస్థితి వచ్చి పరిస్థితి నీకు అర్థం కావట్లేదు అంటే నీకు అర్థం కావట్లేదు, కానీ దేవుడు ప్లాన్ చేశాడు. మీకు అర్థమవుతుందా? రైట్. సో ఆ పరిస్థితి నీకు చెప్పలేదంతే, నీకు హైడ్ చేశాడంట. రైట్. ఇప్పుడు లోపలికి వెళ్దాం. 1 Corinthians 7. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుతున్నాము, ఈ జ్ఞానము మరుగై ఉండెను. వాట్ ఈస్ దాట్? దేవుడు మీకు దాచిపెట్టింది ఏంటి? జ్ఞానము. అదేం చేశాడు? హైడ్ చేశాడు. ఓకే. సో మీరు చూడండి, మీకు ట్రబుల్స్ వస్తాయి, ఓకే. ఆ ట్రబుల్లో ప్రజలు ఏం చేస్తారు తెలుసా? దీనికి దేవుడు నన్ను ఏమన్నా ఆన్సర్ కనిపెట్టమంటున్నాడు అని తెగ థింక్ చేస్తారు. ఈ వే ట్రై చేస్తారు, ఆ వే ట్రై చేస్తారు, మొత్తం చేసి లాస్ట్కి ఆ దారులు ఏం చేస్తాయి అంటే వాళ్ళని ఎక్కువ సంకట స్థితిలో పెడతాయి. ఓకే. అయితే దేవుడు ఏమంటుందంటే, రెడీ, వీటిని గురించి ఏం చెప్పాడంటే, దీన్ని జగదుత్పత్తికి ముందుగానే మన మహిమ నిమిత్తము నియమించను. ఓకే. అది ఎవ్వరికీ తెలియదు. అది తెలుసుంటే మహిమ స్వరూప ప్రభుని సిలువ ఎందుకు తెలియలేదు? దేవుడు ఏవి సిద్ధపరిచాడో వాళ్ళకి తెలియలేదు. నా మీకు అర్థం చేస్తాను దీన్ని. ఎలా అంటే,
చూడండి, మన థింకింగ్ ఎట్లా అంటే, మన పరిస్థితి ఉందనుకుందాం, మనం ఉన్నాం అనుకుందాం, రెడీ, దాంతో నీకు కనెక్షన్ ఉందనుకుంటావు. ఇంకో విధంగా చెప్పాలంటే, నీ పరిస్థితి నువ్వు అనుకుంటావు, నువ్వు నీ పరిస్థితి అనుకుంటావు. హలో, నీకు అర్థమవుతుందా? ఆహా, అర్థమైతే నేను ఎందుకండి వాక్యం చెప్పటం? చూడండి, కన్నులను చూచుట మట్టుకు చూస్తారు, గ్రహించరు, వినుటకు మట్టు వింటారు, తెలుసుకోవట్లేదు. వాట్ ఈస్ దిస్? ఏం జరుగుతుంది? నేను ఈ పరిస్థితిలో ఉండగా నాకు పరిస్థితి అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు? ఇంతకుముందు ఎలీషా ఏమన్నాడు? యెహోవా దీన్ని నాకు మరుగు చేసింది. ఇప్పుడు నేను మీకు ఒక తెర తీసి చూపిస్తాను. ఓకే, రైట్. సో ఏం జరుగుతుందంటే, ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, మేబీ అక్కడ మీకు అర్థం అవ్వచ్చు. యేసుక్రీస్తు సిలువ మీద చచ్చిపోతున్నాడు. ఆయన చనిపోవటం ఏమో ప్రజలందరూ చూస్తున్నారా, ఉన్నారా? రైట్. సో జాన్ చాప్టర్ 11లో, మరియు జనమంతయు నశింపకున్నట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరని వారితో చెప్పాను. ఎవరు? మరియు వారిలో కొందరు పరిసయ్యులు యొద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యములను గూర్చి వారితో చెప్పిరి. కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి, మీకేమి మనం మేమి చేయుచున్నాము, ఈ మనుషుడు అనేకమైన సూచక్రియలు ఎన్ని చేస్తున్నారని చెప్పి వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు. అప్పుడు అయితే 49, వారిలో కయప అను ఒకడు ఆ సంవత్సరం ప్రధాన యాజకుడు అయి ఉండి మీకేమీ తెలియదు. రైట్, ఓకే. సో ఇప్పుడు జరుగుతుంది ఏంటి తెలుసా? యేసుక్రీస్తు సిలువేయబడాలి. దీనిలో మీరు అర్థం చేసుకోండి. నా యేసుక్రీస్తుకు పరిస్థితి ఎలా ఉంది? ఆయనకి బాగా తెలుసు. ఆయన పరిస్థితిని, ఆయనని వేరువేరుగా చూడట్లేదు. ఆయన ఎట్లా చూస్తున్నాడంటే, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే క్లియర్గా ఉన్నాడు. ఆ క్లారిటీ మధ్యలో ఉన్న గ్యాప్ నేను చెప్తాను. కానీ ప్రజలకి ఏం తెలియదంటే, అన్న కయప వీళ్ళందరికీ ఏం తెలియదంటే, ఇతను మనం ఎలా చంపాలి అని ఆలోచిస్తున్నారు. అప్పుడు హోలీ స్పిరిట్ ఏం చేశాడంటే, పరిశుద్ధాత్మ కయప మీదకి దిగింది. అప్పుడు కయప ఆ సంవత్సరం ప్రధాన యాజకుడు అయి ఉన్నందున ఏం చేశాడంటే, అరే యేసుక్రీస్తు చనిపోతాడని ప్రాఫెసీ చెప్పాడు. ఉన్నారా? రైట్. వాళ్ళకు వచ్చిన పరిస్థితి ఏంటి? అబ్బా, వీడు అనేకమైన అద్భుతాలు చేస్తున్నాడు, వీడిని మనం ఎలా సార్ట్అవుట్ చేయాలనుకున్నారు. రైట్. అనుకున్నప్పుడు దేవుడు ఆత్మ ద్వారా కయ్యప్ప నోట్లో నుంచి ప్రాఫెసీ చెప్పించాడు. ఏంటంటే, యేసుక్రీస్తు చచ్చిపోతాడంట. ఇప్పుడు చూడండి, ఆ జన్మ కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లల కొరకు ఏకముగా సమకూర్చుటకును చావనయున్నాడని వాట్ ప్రవచించెను. ఓకే. కాబట్టి ఆ దినముల నుండి వారు ఆయన్ను చంపని ఆలోచించుచుండిరి. యేసుక్రీస్తుని వాళ్ళు చంపాలని అనుకుంటున్నారు. ఓకే. సో జీసస్ క్రైస్ట్ ఏమో, దేవుడికి తన పరిస్థితి బాగా తెలుసు. ఈయన చనిపోవటం లేదు, ఈయన మహిమలోకి వెళ్తున్నాడు. మీకు అర్థమయ్యిందా? ఆయనకి దేవుడు ఒక శ్రమ తీసుకొని వచ్చాడు. శ్రమలో ఆయనకు ఆన్సర్ ఉంది. హలో. కానీ మనకు శ్రమ తీసుకొచ్చాడు, మనకు శ్రమలో ఆన్సర్ లేదు. ఓకే. ప్రతి పరిస్థితికి దేవుడు జవాబు ఇవ్వాలన్న సంగతి చాలా మందికి తెలియదు. ఓకే. ఈ పరిస్థితుల్లో ఏంటి అన్నాడు ఎలీషా? దేవుడు నాతో ఇంకా మాట్లాడలేదే. మీకు అర్థమవుతుందా నేను చెప్తున్నది? అర్థమైందా? అర్థం కాలేదా? యు నో వాట్, మీ పరిస్థితి ఇక్కడుంటే, మీరు ఇక్కడుంటే, ఎందుకని మీకు పరిస్థితి ఎదురు తిరుగుతుందో తెలుసా? జరగట్లేదో తెలుసా? మీరు అనుకున్న విధానంలో వీటి రెండిటి మధ్యలో నీకు కనపడకుండా దేవుడు తన పని చేస్తున్నాడు. మీకు అర్థమైందా? మీ పరిస్థితిలో మీరేదన్నా చేయాలనుకుంటున్నారు, అట్స్ లై. మీ పరిస్థితిలో దేవుడు పని చేస్తున్న విషయం మీకు కనిపించట్లా. మార్తా మరియా కనిపెడలా. మగ్దలేన మరియ, ఆయన చచ్చిపోయాడు, నాకు శవం అని అడుగుతుంది. ఓకే. ఆయన వెనక ఏం పని చేస్తాడో తెలుసా మరియకి? మీకు అర్థమవుతుందా? వెయిట్. సో ఇది ప్రజలకి తెలియదు. మన జీవితం అనే దాంతో వాళ్ళు బ్రెయిన్ వాష్ చేయబడి ఉంటారు. హలో, నీకంటూ ఒక జీవితం లేదు దేవుడు లేకుండా. అర్థమవుతుంది? సో ఒక పరిస్థితి వచ్చిందంటే అది మీ ఇద్దరి పార్ట్నర్షిప్. అక్కడ దేవుడు
ఏంటనేది నీకు అర్థం కాదు. అదే ప్లాన్, అదే నీకు మైండ్ మరుగు చేసింది. హలో, ఉన్నారా? సో నీ పరిస్థితి ఈజ్ వాక్యం. నీ పరిస్థితిలో నీకు తెలియాల్సిన వాక్యం నీకు తెలియాలి. దేవుడు ఏదో చెప్పాలి. ఆయన పని చేసింది నీకు తెలిసినప్పుడు తప్ప నీకు అది ఆన్సర్ రాదు. మీకు అర్థమవుతుందని నేను చెప్తుంది. సరే ఉండండి. సో వీళ్ళకి తెలియలే. మనకైతే దేవుడు వాటన్నిటిని ఏం చేస్తున్నాడు? తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడంట? మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. రైట్, వెయిట్ ఎ మినిట్. ఒక దగ్గరికి వెళ్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం. ఓకే, ఇప్పుడు యేసుక్రీస్తు అడిగాడు, అందరు రెడీయా? నేను ఎవరినని ప్రజలు చెప్పుకుంటున్నారు? అప్పుడు కొందరు బాప్తిస్మ ఇచ్చే యోహాను, కొందరు ఏలియా అని, కొందరు ఇర్మియా అని, లేక ప్రవక్తల్లో ఒకడని చెప్పుకుంటున్నారని అన్నారనమాట. అందుకు ఆయన హలో. సో ఇప్పుడు పేతురు ఉన్నాడు, యాకోబు, యోహాను, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళ ముందు యేసుక్రీస్తు నుంచొని ఉన్నాడు. ఓకే, అప్పుడు ఈయన అడుగుతున్నాడు, నేను ఎవరని అనుకుంటున్నారు అని. అప్పుడు కొంతమంది ప్రవక్త అనుకుంటున్నారు, కొంతమంది ఇర్మియా అనుకుంటున్నారు, ఏలియా, బాప్తిస్మ ఇచ్చే యోహాను అనుకుంటున్నారు. ఇట్లా చెప్పాడు. మీరైతే నేను ఎవడన్నాను అనుకుంటున్నారు అన్నాడు. ఉన్నారా? అప్పుడు ఎస్, మీరైతే నేను ఎవరినని చెప్పుకుంటున్నారు అన్నాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. ఒక్క నిమిషం ఉండండి. సై, ఇక్కడ యేసుక్రీస్తుంటే పేతురుండి నువ్వు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అన్నాడు. ఇప్పుడు మనకి యేసుక్రీస్తు ఆన్సర్ చెప్తున్నాడు. ఉన్నారా? అందుకు సీమోను పేతురు, అందుకు యేసు, సీమోను బరియోనా, నువ్వు ఏమిగా దీవింపబడ్డావు అన్నాడు. యువర్ బ్లెస్డ్. ఎందుకంటే నేననేవాడిని ఒక ప్లాన్, ఒక మిస్టరీ, ఒక సీక్రెట్. నాతో పాటు నేను నీతో పాటు తిరుగుతున్నాను, బట్ నో బడీ నోస్. మన ఇద్దరి మధ్యలోకి దేవుడు వచ్చి నీకు నేనెవరో చెప్పేశాడు అన్నాడు. మీకు అర్థమవుతుందా? సీమోను బరియోనా, నీవు ధన్యుడు, పరలోకమందున్న నా తండ్రి నీకు ఈ సంగతులు బయలుపరిచినే కానీ ఫ్లెష్ అండ్ బ్లడ్ నరులు నీకు బయలుపరచలేదు. మీకు అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? ఓకే, సో నీవు దేవుడి కుమారుడు, నీవు సజీవుడు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాడు. ఒక్క నిమిషం ఉండండి. పేతురుకి ఎక్కడ నుంచి అతను క్రీస్తు అని తెలిసాడు? హౌ డిడ్ హీ కమ్ టు నో? ఎలాగా తనకి తెలిసాడు ఇతను యేసుక్రీస్తు అని? మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తుకు ఒక సమస్య వచ్చింది. ఏంటంటే లాజరు చచ్చిపోయాడు. అప్పుడు యేసుక్రీస్తు, ఇది మరణార్థమై రాలేదు, దేవుని కుమారుడు మహిమపరచబట్టకే ఇది వచ్చిందని. అరే, నీ సమస్యకి నీకు మధ్యలో దేవుడు అనేవాడు కార్యం చేస్తున్నాడన్న సంగతి ఎంతో మందికి తెలియదు. ఓకే, నువ్వు దాన్ని అలా రిలేట్ చేసుకోలేవు. దేవా, నువ్వు ఈ పరిస్థితిలో నువ్వు ఏ విధంగా ఉన్నావు, నీ మిస్టరీ ఏంది నాకు చెప్పు. అది ప్రకృతి సంబంధమైన మనుషుడు గ్రహించాడు. దేవుని ఆత్మ విషయంలో వాడు ఎలా ఉంటాడంటే, ఈ పరిస్థితి మనం బ్యాంకులో వెళ్ళి అప్పు తీసుకుందామా, లేకపోతే ఇంకోటి చేద్దామా, ఇంకో దొంగతనం చేద్దామా, వాడి ఆలోచనలు ఇలా ఉంటాయి. ఓకే, మనిషిలాగా ఆలోచిస్తాడు. బట్ నువ్వు ఎలా ఆలోచించాలంటే, నా సమస్యకి నాకు మధ్య దేవుడు ఏం చేస్తున్నాడు, హౌ విల్ ఐ కమ్ టు నో, దాన్ని నేను ఎలా తెలుసుకోను? అప్పుడు మనకైతే వాటన్నిటినీ తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. బయలుపరుస్తాడు అలా, బయలుపరచి ఉన్నాడు. ఈ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా ఏం చేస్తున్నాడు? పరిశోధించుతున్నాడు. ఓకే, పైన బస్ చూడండి 9. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు
ఏవి సిద్ధపరిచనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనిషి హృదయమునకు గోచరం కాలేదు. అంటే మీకొచ్చిన ఆ దేవుడు ముందు ప్లాన్ చేసి మీకు హైడ్ చేశాడు కదా. నా తన ఆత్మ ద్వారా మీకేం చేస్తాడంట, తను ఏమి సిద్ధపరిచాడో మీకు తెలియజేస్తాడు. మీకు అర్థమైందా? మిమ్మల్ని కష్టపడమనలా, మీరు కష్టపడుతున్నారు కదా, అది అవ్వట్లేదు. ఆయన ఆల్రెడీ నువ్వు వెతుకుతున్నదాన్ని సిద్ధం చేశాడు. ఓకే, మీకు ఇది కొంచెం ఎగ్జాంపుల్ చెప్తాను. వన్స్ అపాన్ ఏ టైం ఒక పరిస్థితి, ఏ డెసిషన్ తీసుకోవాలో నాకు అర్థం కాలేదు. నా నిర్ణయం వెరీ ఇంపార్టెంట్ ఆ టైంలో. ఒకసారి ప్రయత్నించాను, 2 సార్లు ప్రయత్నించాను, 3 సార్లు పని జరగల. తర్వాత కూర్చున్నాను. ఆన్సర్ ఏంది ప్రభువా? అప్పుడు ఆయన అన్నాడు, యూనో క్రైస్తవులకి వాళ్ళొక్కళ్ళే బతుకుతారు అనుకుంటారు, నేను బతుకుతున్నాను అన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఉన్నారా? ఆయన జీవితంలో మన జీవితం ఉంది, కానీ మన జీవితం ఒక్కటే లేదు. దేవుడు నీతో పాటు ఉన్నాడు, నీ లైఫ్లో నీతో నడుస్తున్నది. యూ హ్యావ్ టు నో. నీకు తెలియనంతసేపు నీ పరిస్థితి నిన్ను డామినేట్ చేస్తుంది. అప్పుడు అవును, నేను నీతో ఉన్నాను కదా. అవునా? అప్పుడు ఆయన ఒక సూపర్ స్క్రిప్చర్ చూపించాడు. అదేంటి తెలుసా? యోహాను 11 ఇందాక చూపించింది చూడు. కయ్యప్ప ప్రాఫెసీ చెప్పాడు, యేసుక్రీస్తు చనిపోతాడని. హలో, కానీ నేను కయ్యప్పకి ఏం చెప్పలేదన్నాడు. యేసుక్రీస్తు చనిపోతాడన్న సంగతి కయ్యప్పలో నుంచి వచ్చింది, కానీ యేసుక్రీస్తు ఎవడన్న సంగతి కయ్యప్పకి చెప్పలేదు. మీకు అర్థమవుతుందా నేను అంటున్నది? నువ్వు అద్భుతం చేయి, కానీ నీకు అద్భుతం ఏంటో నీకు చెప్పలేదు. నువ్వు ప్రార్థన చేయొచ్చు, నువ్వు స్పిరిచువల్ అయి ఉండొచ్చు, ఏమైనా అయి ఉండొచ్చు, బట్ ఆ పరిస్థితిలో దేవుడు ఏంటో అనేది దేవుడు నీకు చెప్పాలి. మీకు అర్థమవుతుందా? రైట్. సో నేను ఆ పరిస్థితిని ఏం చేశానంటే థింక్ చేశా బాగా. తర్వాత అన్నాడు, దాన్ని ఆల్మోస్ట్ నేను ఫెయిల్ చేసే దగ్గరకు వచ్చాను, టిప్ దాకా. అప్పుడు అయినా మనం ఎందుకు ఆవేశపడటం అని చెప్పి తీసా, ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా కమాన్ షో మీ. ఇంకా ఆయన నేరుగా ఒక దగ్గర తీసుకెళ్ళి చెప్పాడు. ఏమన్నాడంటే, నీ పరిస్థితిని ఓనరా, నీ పరిస్థితి గురించి శరీరం చెప్తుంది, వింటాం మాని. నీ ఫ్లెష్ చెప్తుంది నీకు, యూ స్టాప్ ఇట్, యూ లిజన్ టు ద స్పిరిట్. ఆ ఆత్మ అన్నిటినీ నీకు తెలియజేస్తున్నాడు. ఏం తెలియజేస్తాడని అడిగాను. అప్పుడు ఆయన అన్నాడు, ఈ పరిస్థితిలో వాట్ పీపుల్ నీడ్ ఈస్, ప్రజలకు ఏం కావాలి తెలుసా? నేనేం చేశాను అనేది కావాలి. నువ్వేం చేసావు అనేది మాకు ఎలా తెలిసిద్ది? అందుకని ఈలాగు నెరవేరును, మా బాహు ఎవరికి బయలుపరచబడను అని ప్రవక్త అయిన యెషయా చెప్పింది నెరవేరినట్లు ఇలా జరిగింది. అంటే ఏంటి ప్రభు? అంటే ఏంటంటే, నీకు ఆల్రెడీ రాసి పెట్టాను, నీకు రాసి పెట్టింది తెలియలేదు. నేను ఈ పరిస్థితుల్లో ఎలాగ పనిచేస్తాననే వాక్యం నీకు లేదు. యూ డోంట్ నో హౌ. ఎందుకని నాకు పరిస్థితి ఇట్లా అయిపోయింది? ఒక్క వాక్యం ఎత్తుకు వెళ్ళి, తండ్రి నేను ఇది కనిపెట్టలేకపోతున్నాను, ఇక్కడే యేసుక్రీస్తున్నాడు. యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? ఐ వాంట్ టు నో. నాకు పరిస్థితి లేదు, నాకు యేసుక్రీస్తున్నాడు. హలో, ఉన్నారా? పరిస్థితి లేదు, పరిస్థితి ఫ్లెష్ నేర్పుతుంది నీకు పరిస్థితి ఉంది అని. స్పిరిట్ చెప్పట్లేదు. స్పిరిట్ ఉంటే ఇక్కడ జీసస్ క్రైస్ట్ ఎక్కడున్నాడు అనేది ఎతుకుతావు. తండ్రి ఏ విధంగా పనిచేస్తున్నాడు, ఎక్కడున్నాడు, ఎక్కడ? ప్రభా నువ్వు ఇప్పుడు ఎలా బతుకుతున్నావు?
ఇది నేను పైకి తీసుకెళ్ళను కానీ నాకు భయం, ఈ పైకి తీసుకుని వెళ్తే చాలా కష్టం. ఓకే, సరే, అందులో ఒక మాట చెప్తాను. దేవుడు యేసుక్రీస్తు వాక్యంగా బతుకుతున్నాడు మీ మధ్యలో. అర్థమవుతుందా? సో నీ పరిస్థితి చూస్తున్నావు, నో, ఆయన వాక్యంగా జీవిస్తున్నాడు నీతో పాటే. వేర్ ఈస్ దట్ వర్డ్? అట్లా నీతో బతికే మాట ఏది? ఎక్కడుంది? సో అప్పుడు అడిగాను, ఎలా ప్రభు దీని నుంచి బయటకు వచ్చేది? అప్పుడు ఆయన ఒక మాట చూపించాడు. ఏమన్నాడంటే, దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరచను ఉండు ప్రభు. ఎగ్రికి అంతేసాను అంటే నువ్వు రెడీ చేసి పెట్టి సిద్ధపరిచావు. అవును, పరిస్థితి ఎందుకు ఇట్లా ఉంది? సిద్ధపరిచాను. పరిస్థితి ఎందుకు ఇట్లా? నో ల్యాక్. అది ఎందుకు రాలేదు? అది ఎందుకు సిద్ధపరిచాను? వెయిట్, నువ్వు సిద్ధం చేసావు అంతేనా? నువ్వు చెప్పేది కమాన్, మన ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళిపోదాం, సిద్ధపరిచావు కదా. అయ్యా, నువ్వు చెయ్యలేదనుకొని నేను చేసే ప్రయత్నం మీకు అర్థమవుతుందా? రైట్. సో అంటే కష్టాలన్నీ ఇంతేనా ప్రభువా అన్నాడు. ఇంకో దగ్గరికి తీసుకెళ్ళి, ఏంటది? మత్తయి సువార్త 25 ఏంటంటే, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, జగదుత్పత్తికి ముందుకొని మీ కొరకు సిద్ధపరచబడి ఉన్న రాజ్యమును నాకు జగదుత్పత్తి మొదలుకొని ఉన్న సిద్ధపరిచావా? మళ్ళీ ఇప్పుడు నేను చేయాల్సింది ఏమి లేదా? నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. అయ్యా, నేను చాలా కష్టపడ్డాను బ్రవ్వా. అదే నువ్వు పరిస్థితిని ఫ్లెష్లో నుంచి విన్నావు. నేనేం చేస్తున్నానన్న సంగతి నీకు తెలియలేదు. మరి నాకెలా తెలుసుద్ది? ఇది నీ క్వశ్చన్. ఎలా తెలుసుద్ది అంటే, పోయి ఈ పరిస్థితుల్లో దేవుడు ఏ వాక్య రూపంలో ఉన్నాడో ఎక్స్ట్రాక్ట్ ఇట్, ఎత్తుకు. బ్రవ్వా, నువ్వు ఎక్కడున్నావు అని నీవు కనుగొనేదవు. ఓకే, ఆ వాక్యమే శరీరధారి ఇక్కడ జరుగుద్ది. మీకు నేను ఇంతకు మించి చెప్పలేము, కష్టం. అది మీకు అర్థమవుతుంది కదా. సో నీ పరిస్థితి దానికి ఇక్కడ వారు ఎందు నిమిత్తం ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదు? చూచినట్లు వాళ్ళ కన్నులు గుడ్డి అయిపోయినాయి. ఓకే, చూడకుండాన్నట్లు వారి హృదయం కొవ్వి ఉన్నది. మీకు అర్థం ఉంది. సో అందుకని వాళ్ళు విశ్వసించలేదు. నీకు ఆ పరిస్థితి మారిపోయిద్ది. యూ డోంట్ నో దట్ వర్డ్ అంటిల్ అన్లెస్ నీకు ఆ వాక్యం ఎక్కడ ఏది ప్రభు పరిశుద్ధాత్మ తీసుకొని అది నీ కనెక్షన్ అది అని ఆ మాట ఎప్పుడైతే చెప్తాడో ఫ్రీ అయిపోయిందా. అనవసరం గేడ్చామే దీనికోసం నవ్వుకుంటావు ఇప్పుడు. నాకింత ఉపద్రవం అందా అంటే నీకు ధైర్యం చాలదు. నువ్వు దేవుడు చేసిన దాన్ని నువ్వెవడు క్రిటిసైజ్ చేయడానికి? ఇట్స్ ఫినిష్డ్. మీకెందుకు పరిస్థితి ఉందంటే మీరు వెళ్ళాల్సిన దగ్గరికి వెళ్ళక ఉంది. ఓకే, యేసుక్రీస్తు ఇంకో దగ్గర వాక్యం రూపంలో బతుకుతున్నాడు. ఆయన ఒక ప్లాన్ వేసి ఇప్పుడు మీరేమన్నా మీ పరిస్థితిని మార్చగలిగారా? ఎందుకు మార్చలేపారు తెలుసా? దేవుడు అక్కడ పని చేయట్లేదు కాబట్టి. దేవుడు పని చేసిన దానిలోకి వెళ్ళండి. ఆ మాటలు ఆయన బతుకుతా పనిచేస్తూ ఉంటాడు. నువ్వు అలా బతుకుంటా వెళ్ళిపోతా ఉంటావే. పీపుల్ డోంట్ నో. మనం ఇంకా ఎక్కువ కష్టపడదేమో, అప్పుడు ఇస్తాడేమో. పిచ్చివాడా, ఇప్పుడు దేవుడు ఏం చెప్తాను? నీ పరిస్థితి అట్లానే జటిలంగా అట్లాగే ఉంటాను. అయ్యా, నువ్వు ఎక్కడున్నావు? టేక్ ఇట్ నౌ, హీఈస్ లివింగ్ దేర్. యేసుక్రీస్తు ఆ మాటలు నీతో బతికి చేయాలనుకుంటున్నాడు. ఇది జగతుత్పత్తికి ముందుగా నియమించాడు. ఈ జ్ఞానము నీకు హైడ్ చేశాడు. మీకు అర్థమవుతుందా? సో ఇప్పుడు అది యేసుక్రీస్తు వాక్యం కాబట్టి కనిపెట్టడం చాలా కష్టం. ఆ వాక్యం ఎక్కడో, యేసుక్రీస్తు ఎక్కడో కనిపెట్టండి. మీ బదులు ఆయన మీకు అది చేసి పెడుతున్నాడు. ఓకే, ఆయన నీతో పాటు నడుస్తా ఆ కార్యాన్ని జరిగిస్తున్నాడు. పరిస్థితి ఏది? ఇట్ ఈస్ నాట్ దేర్, ఇట్ డజంట్ ఎగ్జిస్ట్. ఒక టైం నాకు భయంకరమైన కష్టం. ఏం చేయాలి ప్రభువా అర్థం కాలేదు. నువ్వు ఎట్లా చేస్తావు? అప్పుడు ఆయన అన్నాడు, ఒకసారి ఆ గడ్డిని చూడు. చూసా, ఏం చేద్దాం? గడ్డి ఎందుకు? అప్పుడు నేడుండి రేపు పొయ్యిలో వేపడు అడవి గడ్డిని చూడండి. వాటిని సొలొమోను సైతం వీటిలో ఒకదాని వలన అలంకరింపబడేది అంటే. అప్పుడు ఆయన చెప్పి, నేను ఆల్రెడీ నేలకి చెప్పా
గడ్డి బ్యూటిఫుల్గా ఉండకపోతే నీకు దెబ్బలు పడతాయని. ఓకే, ఏంటి నువ్వు ఆల్రెడీ భూమికి చెప్పావా నీళ్ళు మర్యాదగా అన్ని వనరులు మొత్తం చేయడానికి? నువ్వు ఆల్రెడీ పువ్వు తేవాలని చెప్పి వీళ్ళందరికీ బాధ్యత ఇచ్చావు కదా. అట్లాగైతే నాకు కూడా డబ్బులకి అందరికీ చెప్పుంటావు కదా, బాధ్యత ఇచ్చుంటావు కదా. ఎందుకు? సో హీ ఈస్ డూయింగ్, తను చేస్తున్నాడు. యూ నీడ్ టు నో ద వర్డ్ కనెక్షన్. దేవుడు నాకు ఇది మరుగుపరిచను అన్నాడు. ఆ మాట నీకు తెలియాలి. ప్రజలకి పరిస్థితిగానే ఎందుకు ఉంటుంది అని అంటే, దేవుడి దగ్గరికి వెళ్ళక గో సిట్ విత్ హిమ్, ఆయనతో పోయి కూర్చోండి. అయ్యా, ఈ పరిస్థితిలో నువ్వు ఏమి మాట్లాడతావు? నువ్వు నా కోసం దాచిపెట్టింది ఇవ్వు. ఓకే, ఒక్క మాట ఆయన నీకు తెలియచేశాడంటే నీకు ఎవడి దగ్గర లేనంత జ్ఞానం ఉన్నట్టు. అదేంటి, ఇంకెవరికి నువ్వు జవాబు ఇవ్వక్కర్లేదు. థింగ్స్ విల్ హ్యాపెన్. అయ్యా, ఇది జరిగిపోతాయి. ప్రతి పరిస్థితిలో దేవుడు మాట్లాడాల్సింది ఉంటుంది కాదు, దేవుడు మాట్లాడేసింది ఉంటుంది. ఆల్రెడీ నీ కొరకు అది చెప్పాడు, చేసి పెట్టాడు. నేను ఇక్కడ పని చేస్తున్నాను అన్నాడు. చూడండి, ఎంతసేపు మరియా సమాధి దగ్గర కూర్చున్నా ఆయన లేచి వెళ్ళిపోయి ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. అయ్యో, నువ్వెంతసేపు ఏడిచినా యూజ్లెస్ నీ పరిస్థితి గురించి. ఓకే, యేసుక్రీస్తు ఎక్కడో నువ్వు అది ఫైండ్ అవుట్ చేసినప్పుడు మాత్రమే నువ్వు విడుదల పొందుతావు. ఆయన తిరిగి లేచినప్పుడు కూడా ఏం చేశాడు చెప్పండి? తన్ను కూర్చిన వచనముల భావం వారికి తెలియజేసాను. ఓకే, కీర్తనలలోను మోషే రాసిన దానిలో అప్పుడు కూడా నన్ను అర్థం చేసుకోవాలంటే నేను ఎలా పని చేశానో అక్కడ రాసింది. మీకు అర్థమవుతుందా? సో వెళ్ళండి, ప్రభా నాకు ఒక్క మాట, ఈ పరిస్థితుల్లో నువ్వు మాట్లాడాలి. నేను అన్ని పోగొట్టుకున్నాను అన్ని. సో ప్లీజ్ లెట్ మీ నో. నేను ఏది పోగొట్టుకోలేదు, నువ్వేదో చేస్తున్నావు, నాకు ఇది మరుగై ఉంది. రివీల్ ఇట్ మీ. ఓకే, ఒక్క మాట దేవుడు చెప్తాడు, తను అక్కడ ఏం చేస్తున్నాడో నీకు కనపడుతుంది. ఫ్రీ ఫర్ ఎవర్. జీవితం మొత్తంలో నువ్వు విమోచన, విడుదల సంపాదించినట్టే. ఓకే, రైట్. సో క్రైస్తవులకి లేని హ్యాబిట్ ఏంటంటే దేవుడి దగ్గరికి వెళ్ళి తను ఏం చేస్తున్నాడో తెలుసుకోవటం తెలీదు. ఓకే, ఇంకో విధానంగా చెప్పాలంటే నీ భార్య నీ భర్త నీకు తెలియకుండా చేస్తా ఉంటే నీకేమన్నా అర్థమైద్దా? ఓకే, రైట్. అలాగే ఒక రిలేషన్షిప్లో ఇద్దరు వెళ్తున్నప్పుడు, ఇప్పుడు ఒక బోట్ ఉంది. ఒక ఎగ్జాంపుల్, వాళ్ళిద్దరంట ఒక బోట్లో సముద్రం మధ్యలోకి వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత భార్య ఏం చేస్తుందంటే ఒక స్క్రూ డ్రైవర్ లాంటిది తీసుకుని చక్క అని బోటుని తవ్వుతుందంట, బొక్క పెడుతుంది. ఏం చేస్తున్నావు? నేను నిన్నేమనలేదు కదా, నా బోట్లో నేను తవ్వుకుంటున్నానని. నేను కూడా మునుగుతాను. అర్థమైంది. నా చెయ్యి, నా ఇష్టం, నా స్క్రూ డ్రైవర్ అయింది అనమాట. అమ్మ, జీవితం ఇద్దరికి ఒకటే. అర్థమవుతుందా? నీకు యేసు ప్రభువుకు ఒకటే జీవితం. నువ్వు కూర్చొని తవ్వుకుంటా పిచ్చోడా? అర్థమైంది? బోట్ ఒకటే. అతను ఏం చేస్తున్నాడో నీకు అర్థం కావాలి. పాపం ఆయనేమో తాడేసి గట్టిగా పట్టుకొని ఉంటాడు, నువ్వేమో ఇక్కడ స్క్రూ డ్రైవర్ పెట్టి తవ్వుతా ఉంటావు. యూ నీడ్ టు నో ఏం చేస్తున్నాడు దేవుడు అనేది నీకు అర్థం కావాలి. లేకపోతే ఆయన జీవితంలో నీ జీవితం ఉంది, కానీ నీ జీవితం అపార్ట్ ఫ్రమ్ హిమ్ నీ జీవితం లేదు. ఆయన నుంచి బయటకు వచ్చి నీది లేదు, నువ్వు బయటకు ఆలోచిస్తున్నావు. ఈ పరిస్థితి నాకెందుకు కలుగజేస్తావు ప్రభు? నోరు మొయ్యి. ఓకే, ఎందుకు అసలు కలుగజేసేది ఏంటి? అతను ఇంకొక దగ్గర పని చేస్తా నీకు తీసుకొని వస్తుంటే నువ్వు ఇది చూడటం ఏంటి? ఇట్స్ హార్డ్. మనుషులకి అది కష్టం అండి. బట్ దేవుడు చాలా మంచోడు. మన హృదయం తెలిసినాడు, మనకు కూడా తెలియదు మన హార్ట్. మనం ఏం కోరుకుంటున్నావో అది కోరుకోవట్లేదని ఆయనకి తెలుసు. మనం ఏం కోరుకుంటామో ఆయనకి తెలుసు, మనం కోరుకోక ముందే. ఓకే, సో ఈ వాక్యం నేను ఒక ఉద్దేశంతో చెప్పాను. కొంతమంది ఈ వాక్యం నీడ్లో ఉన్నారు కాబట్టి, నన్ను ఇది చెప్పమన్నాడు కాబట్టి చెప్పాను. ఓకేనా? ఇది మీ కొరకు, రైట్? ఈ వారం దేవుడు వాళ్ళతో మాట్లాడాలనుకున్నాడు కాబట్టి నేను చేయాల్సి వచ్చింది, రైట్? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. ప్రభా, నువ్వు నీ వాక్యమై మా మధ్య బతుకుతున్నావు తండ్రి. వాళ్ళకి ఏది కావాలో, నువ్వు ఏది మాట్లాడావో వాళ్ళ జీవితంలోకి
ఏదిగా నువ్వు వాళ్ళలో పనిచేస్తున్నావో ఆ నీ వాక్కును వాళ్ళకి ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. తద్వారా వాళ్ళ పరిస్థితులకు ఒక జవాబు నువ్వు అనుగ్రహించమని, వాళ్ళు గెలిచి నుంచునేలాగా చేయమని తండ్రి. ఒక్కరు నశించిపోవడం నీ ఉద్దేశం కాదు. కాబట్టి కేవలం నీ మాట పట్టుకుంటే వాళ్ళ జీవితంలో నువ్వు తేవాలనుకున్న అన్నీ తీసుకొని వస్తావు. కాబట్టి తండ్రి అప్సైడ్ డౌన్ చేయమని, వాళ్ళ ప్రతి పరిస్థితిని నువ్వు మార్చమని, మేలు నీ సమృద్ధితోటి నీ ఆత్మతోటి నింపమని, నీ ఆత్మకార్యం వాళ్ళ జీవితంలో జరిగించమని, వాళ్ళ హార్ట్స్ నువ్వు ఓపెన్ చేయమని, నీ వాక్యం వాళ్ళకి నువ్వు ఇవ్వమని నా ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఓకే, సో దిస్ ఇస్ ఎక్స్పీరియన్స్, నాట్ జస్ట్ వర్డ్. యేసుక్రీస్తు మీకు ఎట్లా ఉండాలంటే రియల్గా ఉండాలి. ఓకే, వాక్యం మీకు ఎట్లా ఉండాలంటే ఇప్పుడు ఇది చేస్తున్నాడు అన్న సంగతి నీకు అర్థం కావాలి. ఓకే, రైట్. సో ఇప్పుడు ఒక కార్పెంటర్ ఉన్నాడు అనుకుందాం. ఆ 4 చెక్కల్లో హోల్స్ అయ్యి అన్నాడు అనుకుందాం. ఓకే, నువ్వు హోల్ ఎక్కడ వేస్తావు? నీ ఇష్టం వచ్చిన దగ్గర వేస్తావు. అట్లా కాదు, ఆయన అందుకే చెప్తాడు, ఇదిగో ఇక్కడ పెట్టాలి హోల్స్ అయ్యి. సో యూ హ్యావ్ టు సే, ఆయన చెప్పాలి. ఓకే, లేకపోతే నీ జీవితం సరిగ్గా ఉండదు. ఓకే, ఆయన ఒక మాస్టర్ పీస్ తయారు చేస్తుంటాడు. ఆ మాస్టర్ పీస్ తయారు చేసేటప్పుడు ఆయన దగ్గర నువ్వు కొంత ఇన్పుట్ తీసుకోవాలి. దేవుడి దగ్గర అది ఏంది ప్రభువా అనేది నువ్వు అర్థం చేసుకోవాలి. ఓకే, లేదంటే అన్ని గొడవలు, అల్లర్లు, సమస్యలు. ఒక్కసారి ఆ మాట మీకు తెలియనియండి, లోకం అంతా ఏందేందో చేస్తుంటుంది, మీకు నవ్వు వస్తుంది. నువ్వు ఏమి చేసినా ప్రయత్నించవు, బికాస్ గాడ్ ఈజ్ డూయింగ్ దిస్. దేవుడు ఇది చేస్తున్నాడు. ఓకే, ఈ విధంగా మీ పరిస్థితుల మీద మీకు జయమును అనుగ్రహించును గాక. ఓకే, మనం వెన్స్డే లైఫ్ క్లాస్లో కలుద్దాం. ఓకే, సో మనీ పార్ట్ 2. ఓకే, బట్ దిస్ టైం మీకు ఒక లైఫ్లో జవాబు రావాలి. ఓకే, అంటే ముందు నేను ఏం చెప్పాలని చెప్పాను, ఈసారి ఏం చెయ్యాలో చెప్తాను. ఓకే, హౌ టు గో అవుట్ అబౌట్ ఇన్ లైఫ్, ఎలాగా మనీని ఎట్లా తీసుకెళ్ళాలనేది మీకు అర్థం కావాలి. ఓకే, దేవుడు ఎలా నడిపిస్తాడు, ఏ విధంగా మనం ఆ ఛానల్స్ ఓపెన్ చేసుకుంటాం మీకు అర్థం కావాలి. ఓకే, సో వెన్స్డే నైట్ 8 PM. ఓకే, ప్రభు చిత్తం అయితే. ఓకేనా, థ్యాంక్ యూ.